భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి పురస్కరించుకుని మైనార్టీ సంక్షేమ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం 2025ను మొదటగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్తూపం దగ్గర ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ చేసిన పోరాటం అలాగే స్వాతంత్ర్య భారతంలో ఆయన తొలి విద్యాశాఖ మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆజాద్ దేశంలో శాస్త్ర సాంకేతిక విద్య అభివృద్ధికి ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు బలమైన పునాదులు వేశారని, ఆయన కృషి ఫలితంగానే నేడు మన దేశం విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తోందని, నేటి యువత ఆజాద్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. हमारे हजरत मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाहि अलैहि की मग़फ़िरत फरमा। अल्लाह इन्होंने हमारे भारत के लिए बहुत कुछ कोशिश किया है, बहुत कुछ कुर्बानी दिया है। अल्लाह इनके कुर्बानियों को कबूल फरमा, अल्लाह इनकी कोशिशों को कबूल फरमा, अल्लाह इनके नेक इरादों को, नेक तमन्नाओं को, नेक ख्वाहिशात अल्लाह सबकी अल्लाह आज के दिन अल्लाह मुसलमानों की और अक़ीदतों की बहबूदी के लिए, तरक्की के लिए अल्लाह जो कुछ हुकूमत कर रही है अल्लाह इसको भी कबूल फरमा। अल्लाह इनके दिलों के अंदर जो कुछ नापाकी है मुसलमानों की आज माइनॉरिटी वेलफेयर डे और नेशनल एजुकेशन डे की हैसियत से आज यहाँ पर नंद्याल डिस्ट्रिक्ट एनएमडी फिरोज साहब टीडीपी पार्टी के जनरल सेक्रेटरी, इन्होंने बहुत बड़ी अकीदत के साथ मौलाना अबुल कलाम आज़ाद साहब की बर्थडे 138वां बर्थडे के दिन, आज जन्मदिन के दिन आज बहुत अकीदत के साथ गुलपोशी की है। यहाँ पे उनको अकीदत से उनके ज़ियारत की है, फातिहा दिए हैं। और इस मौके पर हमारे एनएमडी फिरोज साहब ने बच्चों के इल्म की तरक्की के लिए और जो भी हमारे इस्लाम में जो भी हिदायत की गई है इल्म के लिए, जो भी इंसान है वो अपनी पैदाइश से लेकर मरते दम तक पढ़ाई करने का जो हमारे को इजाज़त है इस्लाम में, इसके ऊपर अमल करने के लिए हिदायत देते हुए और हमारे मुसलमानों की सबकी तरक्की के लिए दुआ करते हुए इस मौके पर बहुत अकीदत से पेश किया है। इन्होंने अपनी ज़ियारत की है, मौलाना अबुल कलाम साहब की इजाज़त दी है। शुक्रिया। अल्लाह నవంబర్ 11 అంటే మనం ఒక మహానాయకుడిని గుర్తించుకుంటాం. అది మన మౌలానా అబ్దుల్ ఆజాద్ గారు. వాళ్ళు ఫస్ట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్. మనకు వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా స్కీమ్స్ తీసుకొచ్చినారు మహిళలకి. దాని తర్వాత ఎడ్యుకేషన్ మీద ఏమంటే ముందు ఎవరు లేడీస్కి ఎవరు పంపించే వాళ్ళు కాదు, మహిళలకి ఎవరు స్కూల్కి. వీళ్ళ వచ్చిన తర్వాత మహిళలు స్కూల్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. అట్లాంటి నాయకుడిని ఈరోజు మనం గుర్తించుకుంటున్నాం. వాళ్ళది 138th బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం నంద్యాలలో కూడా మనం 2016లో ఇక్కడ మన వాళ్ళు ఒక స్తూపం కావాలన్నా, ఒక యాద్గార్ ఏదన్నా నిషానీ కావాలంటే మనం ఇక్కడ మినార్ కట్టినాం. అప్పుడు మనకు చాలా అడ్డంకులు వచ్చినారు. అయితే కూడా ధైర్యంగా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మనం ఈ ఏరియా సలీం నగర్ వాసులు కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ సలీం నగర్లో మన మౌలానా ఆజాద్ గారి మినార్ ఉందంటే దానికోసం మరి ఒక్కసారి మౌలానా ఆజాద్ గారికి మరి హ్యాపీ. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్
పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్.ఎం.డి. ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.